ఈ కోరికలు ప్రధానంగా మనకు గత కొన్నేళ్లుగా ఎన్నో పెండింగ్లో ఉన్న కోరికలు ఇవన్నీ ప్రతిసారి పాలకుల దృష్టికి తీసుకెళ్తున్నా ఇంతవరకు వాటిని పరిష్కరించడం లేదు. ప్రధానంగా మనకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం. గతంలో ఓన్లీ ప్రింట్ మీడియా ఉండేది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, ఇలా అన్ని రకాల మీడియాలు మనకు వచ్చి రావడం వల్ల మీడియా పరిధి పెరిగింది. గతంలో 2 సార్లు మాత్రమే 78లోను తర్వాత 82లోను ఈ మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయలేదు. కమిషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల జర్నలిస్టులకు అలాగే మీడియా సంస్థలకు అనేక ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. కనుక తక్షణమే కేంద్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం వెంటనే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏపీయూడబ్ల్యూజేగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరొక విషయం వచ్చేసి జర్నలిస్టుల పైన, మీడియా సంస్థల పైన ఈరోజు జాతీయ స్థాయిలో దాడులు పెరిగిపోతున్నాయి. మీడియాలకు స్వేచ్ఛ స్వతంత్రం లేని పరిస్థితి ఈరోజు దాపురించింది. నిజాలు రాసిన జర్నలిస్టుల పైన ఎక్కడిపక్కడే దాడి చేయడమే కాకుండా హత్యలకు కూడా తెగబడుతున్నారు. అలాగే ప్రజల పక్షాన నిలిచి నిజాలు చూపించే మీడియా సంస్థల పైన కూడా ఈరోజు దాడులు పెరిగిపోతున్నాయి. బీబీసీ కానీ తర్వాత చాలా స్వతంత్రంగా వ్యవహరించే సంస్థలు అన్నిటిపైన దాడులు పెరిగిపోతున్నాయి. ఆ సంస్థలు మూసివేతకు కూడా కారణమవుతా ఉన్నారు. కనుక ఇలాంటిని అరికట్టేందుకు జాతీయ స్థాయిలో జర్నలిస్టుల రక్షణ కోసం, మీడియా సంస్థల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా ఏపీడబ్ల్యూజేగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఈ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు వాటిపైన స్పందించట్లేదు. అలాగే వర్కింగ్ జర్నలిస్టులకు వేతన సవరణ కోసం వేజ్ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మజీదియా కమిటీ ఏర్పాటు చేసి వర్కింగ్ జర్నలిస్టులకు ఎవరెవరికి ఎంతెంత వేతనాలు ఇవ్వాలని చెప్పేది సిఫార్సులు చేసింది. అయితే ఆ సిఫార్సులను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అమలు చేయట్లేదు. వాటన్నిటిని తొక్కి పెడతా ఉన్నారు. ప్రైవేట్ రంగంలోనూ గవర్నమెంట్ రంగంలోనూ పనిచేస్తున్న వారి ఉద్యోగులందరికీ ఇప్పటికే 2-3 సార్లు జీతాలు పెంచుకున్నారు. కానీ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మాత్రం ఇప్పటి వరకు జీతాలు పెంచలేదు. ఈ మజీదియా వేజ్ బోర్డు సిఫార్సులను అమలు చేయడం లేదు. కనుక ఈ డిమాండ్స్ అన్నింటినీ రేపు వచ్చే అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా సరే ముందుగానే వాటిని మేనిఫెస్టోలో చేర్చి జర్నలిస్టులకు అందరి సమస్యలు, రైతుల సమస్యలను, కార్మికుల సమస్యలను, అందరి సమస్యలను అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పి పార్టీలు ముందుగానే మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నాయి. అలాగే మా డిమాండ్స్ను కూడా, జర్నలిస్ట్ డిమాండ్స్ను కూడా మేనిఫెస్టోలో చేర్చి జర్నలిస్టులకు న్యాయమైన కోరికలన్నీ తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, ఇంతవరకు లేదు. తర్వాత ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు, అవి లేదు. తర్వాత కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్నారు, అవి ఇవ్వలేదు. కేవలం మాటలు చెప్తున్నారు కానీ ఆచరణలో పాటించడం లేదు. కారణం ఏమంటే మేనిఫెస్టోలో చేర్చుకుపోవడం వల్లనే. కనుక జర్నలిస్టుల సమస్యలన్నింటినీ ఇప్పటికే రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోనూ అన్ని పార్టీలకు వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. మా డిమాండ్స్ ఏమనేది కనుక వాటన్నిటిని ఎవరైతే మేనిఫెస్టోలో చేర్చి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారో వారేంట ఏమన్నా కిందేనా విగ్రహం హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని